గత 5 ఏళ్లు వల్లభనేని వంశీ సాగించిన అరాచకాలకు వందల మంది బలయ్యారు. వంశీ అతని అనుచరులు సాగించిన దాష్టికాలకు గన్నవరం నియోజకవర్గంలో పనిచేసిన కొందరు పోలీసు అధికారులు పూర్తి అండదండలందించి తమ విధేయతను చాటుకున్నారు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులకు పాల్పడటం, వంశీ అనుచరులు ఎన్ని దాడులకు పాల్పడినా వారిపై ఈగ వాలనివ్వకుండా కాపలాదారులుగా కొందరు సిబ్బంది మారిపోయారని విమర్శలు ఉన్నాయి. గత 5 ఏళ్లు గన్నవరం నియోజకవర్గంలో అధికారం అండతో టీడీపీకి చెందిన అనేక మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. వంశీ అరాచకాలకు కొందరు పోలీసులు వంతపాడారు. గతంలో గన్నవరంలో సీఐగా కనకారావు పనిచేసిన సమయంలో టీడీపీ కార్యాలయంపై రంగబాబు లాంటి నేతలపై దాడులు జరిగాయి. టీడీపీ నేతలు కనిపిస్తే చాలు ఈ సీఐ విరుచుకుపడేవారనే విమర్శలున్నాయి. ఇదే సమయంలో వంశీ అనుచరుల అసాంఘిక కార్యకలాపాలకు మద్దతుగా నడిచేవారు. గన్నవరంలో కోడి పందాలు, పేకాట, హైవేపై వ్యర్థాల వాహనాలను అడ్డుకొని ప్రైవేటు సిబ్బందితో వసూళ్లు చేయించడం లాంటివి ఈయన హయాంలో జరిగాయి. ఎస్ఐగా 4 ఏళ్లు పనిచేసిన రమేష్ కూడా వంశీ ముఖ్య అనుచరుడైన రంగా అండతో చెలరేగిపోయారు. వంశీ ఆదేశాలతో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ కు తిప్పుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం లాంటి వాటిలో ఆయన ఆరితేరారు. గ్రామీణ పరిధిలోని సర్పంచులు, పరిశ్రమల నిర్వాహకులు, జూద గృహాల నిర్వాహకుల నుంచి నెలవారీ భారీగా వసూళ్లకు పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గన్నవరం డీఎస్పీగా పనిచేసిన జయసూర్య, వంశీ, ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా మాటే శాసనంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు గన్నవరంలో బాధ్యతలు చేపట్టిన ఈయన అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలను అణచివేయడానికి వంశీ వర్గానికి అండదండలందించారు. యువగళం సందర్భంగా రంగన్నగూడెంలో లోకేష్ ను కించపరిచేలా వైసీపీ నాయకులు బహిరంగంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గొడవకు కాలు దువ్వుతున్నారనే విషయం ముందే పోలీసులకు తెలిసినా చూసీ చూడనట్లు వదిలేశారు. ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కారును అడ్డగించి గన్నవరంలో నడి రోడ్డుపై దౌర్జన్యం ఘటనలోనూ, ఆ తర్వాత కేసుల నమోదులోనూ ఈ డీఎస్పీ వంశీ అనుచరులకే కొమ్ము కాశారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మల్లవల్లిలో పరిహారం కోసం శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తున్న నిర్వాసితుల్ని బలవంతంగా అణిచివేయడంలో కూడా డీఎస్పీ దూకుడుగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. హనుమాన్ జంక్షన్ సీఐగా నరసింహమూర్తిని వంశీ ఏరుకోరి తెచ్చుకున్నారు. అందుకే వంశీ ఏది చెబితే అదే ఆయన చేసుకుంటూ వెళ్లారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగానే ఈ సీఐపై మండిపడ్డారు. అంపాపురంలో కేసినో నిర్వహణ మొత్తం ఈయన కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. అప్పటి ఎస్పీ జాషువాకు నమ్మిన బంటుగా ఉంటూ జూద శిబిరాలకు ఈయనే అనుమతులిచ్చారనే విమర్శలున్నాయి. సీఐ కార్యాలయ నిర్మాణం కోసమంటూ వంశీ అనుచరులు కోట్ల రూపాయలు విరాళాలు వసూలు చేశారు. వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా ఆశీస్సులతో హనుమాన్ జంక్షన్ ఎస్ఐగా నియమితుడైన జనార్దన్ విచ్చలవిడిగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. స్టేషన్లోనే సివిల్ సెటిల్మెంట్లు చేయడం, నేరుగా స్టేషన్ కు పిలిచి బాధితులకు హెచ్చరికలు చేయడం, కొత్తపల్లిలో ఓ ఎస్సీ రైతు పొలం వ్యవహారంలో వంశీ మద్దతుదారులకు అనుకూలంగా వ్యవహరించడం లాంటి ఆరోపణలున్నాయి. తెలుగు యువత నాయకుడిపై వంశీ అనుచరులు దాడికి దిగితే కొట్టింది కూడా టీడీపీ నేతే అంటూ బహిరంగంగా వీడియోను ఎస్ఐ విడుదల చేశారు.